వెల్కమ్ టు యోయో టీవీ. హైడ్రా అక్రమ కట్టడాలతో పాటు మూసీ సుందరీకరణపై కూడా దృష్టి పెట్టింది. మూసీ చుట్టూ ఉన్న ప్రాంతాలను ఇప్పటికే అధికారులు పరిశీలించారు. ఇప్పటికే కూల్చివేసే ఇండ్లకు మార్కింగ్ కూడా చేశారు. అయితే మొదటి రోజు మూసీ ప్రాంతవాసులు కొంతమంది వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆఫర్ చేయడంతో పాటు అక్కడే వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మూసీ నిర్వాసితులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే అంగన్వాడీల్లో చదివే పిల్లల దగ్గర నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అధికారులు వివరాలు సేకరించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. నిర్వాసిత కుటుంబాల్లో ఉండే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంగన్వాడీల దగ్గర నుంచి డిగ్రీలు పీజీలు చేసే విద్యార్థుల వరకు వివరాలు సేకరించింది. నిర్వాసితులకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో ఉన్న పాఠశాలలు కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక మూసీ బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించే విషయంలో వారిని బలవంతం చేయకుండా వారిని ఒప్పించి ప్రభుత్వం తరలిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 25 అధికార బృందాలను కూడా ఏర్పాటు చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఇల్లు కోల్పోయే కుటుంబాల కోసం 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మూసీ నది గర్భంలో బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు ఈ 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడించారు. రివర్ ఫ్రంట్ లో సుమారు 10,200 మంది నిర్వాసితులు అవుతారని ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలోనే అంతకు కాస్త ఎక్కువగానే 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అదనంగా కొత్తగా 25,000 ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. దీంతో కొంతమంది బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం మా ఇల్లు మాకే కావాలంటూ రోడ్లకెక్కుతున్నారు. మరి వీరిని ప్రభుత్వం ఏ విధంగా సముదాయిస్తుందో చూడాలి.